హాయ్ ఫ్రెండ్స్, ఏపీ హిస్టరీలోని శాతవాహనుల నుండి వచ్చే ఇంపార్టెంట్ బిట్స్ గురించి ఈ మూడవ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. శాతవాహనులు వివిధ ప్రాంతాల నుండి దిగుమతి చేసుకున్న వస్తువులను జతపరచము. తూర్పు సముద్ర ప్రాంతాల నుండి పగడాల్ని, చైనా నుండి కర్పూరం సిల్క్ని, మలయ సుమిత్ర దీవుల నుండి బంగారాన్ని, ఇటలీ అరేబియా నుండి మద్యాన్ని దిగుమతి చేసుకున్నారు. శాతవాహనుల పరిపాలనకు సంబంధించి సరి అయినది గుర్తించము. ఫ్రెండ్స్, ఆప్షన్స్లో 1, 2, 3 ఉన్నాయి కదా, ఆ 3 కరెక్ట్ ఫ్రెండ్స్. శాతవాహన రాజుల్లో చివరి పాలకుడు ఎవరు? 3వ పులహమావి. ఈ క్రింది రాజులు వారు వేయించిన శాసనాలను జతపరచము. 2వ పులహమావి. కార్లే, బాజా, అమరావతి శాసనం. విజయశ్రీ, నాగార్జున కొండ శాసనం. యజ్ఞశ్రీ, శాతకర్ణి, చినగంజాం శాసనం. 2వ కృష్ణుడి నాసిక్ శాసనం. రుద్రదాముడు, జునాగఢ్ శాసనం. ఈ క్రింది రచయితలు మరియు వారి రచనలు జతపరచము. వాత్సాయన్ కామసూత్రాలు, మెగస్తనిస్ ఇండికా, ప్లీనీ నేచురల్ హిస్టరీ, టాలమీ ఏ గైడ్ టు జియోగ్రఫీ. శాతవాహనుల కాలంలో మహారథులకు సంబంధించి సరికానేది గుర్తించము. వీరికి పన్నులు రద్దు చేసే అధికారం ఉండదు. శాతవాహనుల కాలంలో మహాభోజులకు సంబంధించి సరైనది గుర్తించము. ఆన్సర్స్ ఏబిడి. ఆన్సర్ అనేది ఏబిడి ఫ్రెండ్స్. మీరు ఆప్షన్స్ చూసుకోండి. శాతవాహన సామ్రాజ్యపు ఉత్తర సరిహద్దుల నుండి తరచూ శకులు దండెత్తేవారు. వారి దండయాత్రల నుండి ఉత్తర ప్రాంతాలను రక్షించుకోవడానికి సమర్థులైన సేనాపతులను నియమించేవారు. వారిని ఏమంటారు? మహాతలవార్లు. సామంత రాజ్యాలు పోను మిగిలిన సామ్రాజ్యాన్ని ఆహారాలుగా విభజించారు. అయితే నాసిక్ శాసనం ప్రకారం అప్పటి ఆహారాల్లో ప్రసిద్ధి చెందిన ఆహారం ఏది? గోవర్ధన ఆహారం. శాతవాహన కాలంలో వివాహ వ్యవస్థకు సంబంధించి సరైనది గుర్తించము. వితంతువులు బ్రహ్మచర్యం పాటించేవారు కాదు. ఏ శాతవాహన రాణి భద్రాయన కొండపై నిర్మించే బౌద్ధ విహార నిర్మాణానికి విరాళాలు ఇచ్చింది? గౌతమి బాలశ్రీ. గాథా సప్తశతిలో పలు గాథలను ఏ కవయిత్రి రచించినట్లు హలుడు పేర్కొన్నాడు? ఆన్సర్స్ ఈ 4 రచించారు ఫ్రెండ్స్. బుద్ధుని అవశేషాలను సేకరించి వాటిని భారతదేశం అంతా పంపి 84,000 స్తూపాలను నిర్మించిన రాజు ఎవరు? అశోకుడు. ఆంధ్రాలో ధాతుగర్భ స్తూపం ఏది? ఆంధ్రాలో ధాతుగర్భ స్తూపం. ఫ్రెండ్స్ వెయిట్ చేయండి ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. ధాతుగర్భ స్తూపాలు నాగార్జున కొండ, సాలిహొండం, అమరావతి, జగ్గైపేట. ఈ 4 కూడా ధాతుగర్భ స్తూపాలు ఫ్రెండ్స్. కల్నల్ మెకాంజీ అనే పురావస్తు శాస్త్రవేత్త ఏ సంవత్సరంలో అమరావతి స్తూపాన్ని వెలికి తీశాడు? 1797వ సంవత్సరం. అమరావతి స్తూప మరమ్మతులకై అశోకునిచే పంపబడిన బౌద్ధ మతాచార్యుడు ఎవరు? మహాదేవ భిక్షు. శాతవాహన కాలంలో బానిస వ్యవస్థ ఉందని వారి యొక్క జీవన పరిస్థితుల గురించి తెలియజేసే గ్రంథం ఏంటి? వాత్సాయన కామసూత్రాలు. శాతవాహనుల కాలంలో భూమిని సర్వే చేసి శిస్తును నిర్ణయింప చేయు అధికారిని ఏమంటారు? రాజు వాహక. శాతవాహనుల కాలంలో ఏ వంటను పండించినట్లు గాథా సప్తశతి వివరించినది? వరి, చెరుకు, జొన్న, నువ్వులు, కంది, కొబ్బరి ఇవి పండించినట్టు వివరించింది ఫ్రెండ్స్. శాతవాహనుల కాలంలో ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సరికానేది గుర్తించము. భూమి శిస్తు 1/10 వంతు ఉండేది. ఇదైతే సరికాదు. ఆధునిక వ్యవసాయ పనిముట్లను తయారు చేయుటకు ఒక సాంకేతిక నిపుణుల సంఘాన్ని ఉదయ యంత్రకులు అంటారు. ఉదగ యంత్రం అనగా భూమిని దున్నే యంత్రం. గటి యంత్రం నీటిని పైకి లాగడానికి ఉపయోగించే యంత్రం. గరిక యంత్రం ముడిపత్తి నుండి విత్తనాలను వేరు చేయుటకు వాడే యంత్రం. శాతవాహనుల కాలంలో అమల్లో ఉన్న స్వయం సమృద్ధి ఆర్థిక జీవన విధాన వ్యవస్థను శ్రేణి విధానం అంటారు.
ఈ క్రింది శ్రేణులు వారి వృత్తులను జతపరచము. హళికుడు వ్యవసాయదారుడు, సేది వ్యాపారులు, శలవర్ధకులు శిల్పాలు చెక్కేవారు, స్వర్ణకారులు బంగారం పనులు చేసేవారు, గదికులు సుగంధ ద్రవ్యాలను తయారు చేసేవారు. విదేశీ వర్తకం నిర్వహించే శ్రేణిని ఏమంటారు? సారథవాహనులు. శాతవాహనుల కాలంలో నగరం పరిశ్రమను జతపరచుము. గూడూరు సన్న బట్టలకు ప్రసిద్ధి. వినుకొండ లోహ పరిశ్రమకు ప్రసిద్ధి. పల్నాడు వజ్ర పరిశ్రమకు. గుంటుపల్లి రాగి ఇనుము పరిశ్రమకు. ప్రతిష్టానపురం తగర జౌలు పరిశ్రమకు ప్రసిద్ధి. వాత్సాయన కామసూత్రాల ప్రకారం ప్రజల ప్రధాన పండుగలు ఏవి? మదనోత్సవం, ఘట నిబంధన, హలక ఉద్యానవన పండుగలు, అలాగే కౌముదియాగ. ఇవి. నానాఘట్ శాసనం ఏ దేవతల ప్రార్థనలు కనిపిస్తాయి? ఇంద్ర, చంద్ర, వాసుదేవ, యమ, సూర్య, వరుణ. ఈ క్రింది వానలో కార్లే వద్ద మహాసాంఘిక భిక్షుల పోషణకై ఒక గ్రామంను బహుకరించిన శాతవాహన రాజు ఎవరు? యజ్ఞశ్రీ. ఈ క్రింది వానలో నాగార్జునుని వాదం ఏది? మాధ్యమిక శూన్యవాదం. శాతవాహనుల కాలం నాటి భగవత్ మతానికి సంబంధించి సరైనది గుర్తించండి. ఆప్షన్స్లో ABCD కరెక్టే ఫ్రెండ్స్. శాతవాహనుల కాలం అమల్లో ఉన్న పాశుపతం శైవమత శాఖకు సంబంధించి సరైనది. ఆప్షన్స్ ABC కరెక్ట్. మీరైతే ఆప్షన్స్ చూసుకోండి ఒకసారి. 13 అడుగులు ఎత్తైన భారీ శివలింగంపై ఎర్రని కళ్ళతో జడలు విరబోసుకొని నిల్చున్న శివుని విగ్రహం కలిగిన అతి ప్రాచీన శైవమత దేవాలయం ఎచ్చట కలదు? చిత్తూరులో గుడిమల్ల. తెలంగాణలో ప్రసిద్ధ జైన మత కేంద్రం ఎక్కడ ఉంది? కొల్లనపాక, నల్గొండ. ఆంధ్రప్రదేశ్లో ఉన్న జైన మతాచార్యులు ఎవరు? సింహనంది, గంగపేరూర్. శాతవాహనుల కాలం నాటి బౌద్ధ మతానికి సంబంధించి సరికానిది ఆంధ్రప్రదేశ్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న బౌద్ధ శాఖ హీనయానం. ఇదైతే సరికాదు. శాతవాహనుల కాలంలో భూమి కొలిచి శిస్తు వసూలు చేసేవాడిని ఏమని అంటారు? రాజ్యభాషకుడు. శాతవాహనుల మొట్టమొదటి రాజధాని శ్రీకాకుళం. ప్రస్తుతం ఏ జిల్లా ఉంది? కృష్ణా జిల్లా. ఆంధ్రుల ప్రస్తావన మొట్టమొదటిసారిగా గల ఐత్రేయ బ్రాహ్మణం ఏ వేదానికి సంబంధించింది? ఋగ్వేదం. ఆచార్య నాగార్జునుడు ఎవరి సమకాలీకుడు? యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహనుల సామ్రాజ్యంలో ప్రసిద్ధి చెందిన రేవు పట్టణం కళ్యాణి. త్రిసముద్రేశ్వర అనే బిరుదు త్రిసముద్రేశ్వర అనే బిరుదు ఎవరిది? యజ్ఞశ్రీ శాతకర్ణి. ధాన్యకటక మహాచైత్యానికి శిలా ప్రాకారాన్ని నిర్మించినది ఎవరు? నాగార్జునుడు. శాతవాహనులు రాజ్యాన్ని విభజించిన క్రమము. రాజ్యం, ఆహారాలు, విషయాలు, గ్రామాలు. క్రింది వాటిని జతపరచుము. రాజ్యం రాజు, ఆహారాలు అమర్త్యులు, విషయం విషయాధిపతి, గ్రామాలు గ్రామకుడు. ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ మతాన్ని విస్తరింపజేసిన వారు ఎవరు? నాగార్జునుడు. శ్రీ పర్వతంపై నాగార్జునుడు స్థాపించిన విశ్వవిద్యాలయం ఏది? నాగార్జున. శాతవాహనుల పాలన సమాజంలోని 4 వర్ణాలు మరియు వారి విధులను జతపరచుము. బ్రాహ్మణ వైదిక కర్మలను నిర్వహించేవారు. క్షత్రియ పాలనా వ్యవస్థ నిర్వహించేవారు. వైశ్యులు వ్యాపార నిర్వహణ. శూద్రులు వ్యవసాయం చేసేవారు. హలుని వివాహాన్ని తెలిపే గ్రంథం పేరేమిటి? లీలావతి. ఈ క్రింది వానిలో సరిగా జత చేయందు గుర్తించము. వందన గోష్ఠులు పరిపాలన సభ్యులు. శాతవాహనుల కాలంలో వృత్తి పనిచేసేవారిని కౌటిల్యుడు ఏమని పేర్కొన్నాడు? శూద్రులు. శాతవాహనులు వైదిక విద్యలను అభ్యసించి
వైదిక కర్మలు చేయడంలో సామర్థ్యం వహించారని పేర్కొన్న శాసనం ఏది? నానగఢ్ శాసనం. నాగార్జునుడి యొక్క మహాప్రజ్ఞ పారమతి శాస్త్రం గురించి సరైనది గుర్తించండి. ఆప్షన్స్ అన్నీ కరెక్టే ఫ్రెండ్స్. నాగార్జుని గ్రంథాలన్నింటిలో ప్రజాదరణ పొంది ప్రతి విద్యార్థి చేత కంఠస్థం చేయబడిన సృహల లేఖ ఒక లేఖను నాగార్జునుడు ఎవరికి వ్రాశాడు? యజ్ఞశ్రీ శాతకర్ణి. ఆచార్య నాగార్జునుడు రచనలన్నీ ఏ భాషలో ఉన్నాయి? సంస్కృతం. శాతవాహనుల కాలం నాటి మత పరిస్థితులకు సంబంధించి సరికానేది గుర్తించుము. పరమత సహనం పాటించలేదు. నాగార్జునుడు ప్రియ శిష్యుడైన ఆర్యదేవుడి చేతిలో హతమైనట్లు తెలియజేయు గ్రంథం. కథ సరిత్సాగరం. ఆంధ్రాలో బౌద్ధమత చైత్యక శాఖలు వాటి ప్రాంతాలను జతపరచుము. పూర్వ శైలి ధాన్య కటకం. అపర శైలి శ్రీపర్వతం. ఉత్తర శైలి జగ్గయ్యపేట, రాజగిరికి, గుంటుపల్లి, సిద్ధార్థక గుడివాడ. బుద్ధుని అవశేషాలపై నిర్మించిన నిర్మాణాలను ఏమంటారు? స్తూపాలు. కార్లే భాష అమరావతి శాసనాలను వేయించిన శాతవాహన రాజు. 2వ పులోమావి. క్రింది శాసనాలు వాటి వేయించిన రాజులను జతపరచము. గుహ శాసనం మహామాతృడు. మ్యాగ్దొని శాసనం 3వ పులోమావి. నానాగఢ్ శాసనం నాగానిక. అతిగుంప శాసనం కరవేలుడు. నాసిక్ శాసనం గౌతమి బాలశ్రీ. బుద్ధుని భక్తి భావనను వెల్లడిస్తూ నిర్మించిన స్తూపాలను ఏమంటారు? ఉద్దేశిక స్తూపాలు. బెనకటక స్వామి బిరుదుగల శాతవాహన రాజు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. భూదానాలు చేసిన మొదటి రాజవంశం ఏది? శాతవాహనులు. టిబెట్లో కాలచక్రయానాన్ని ఎవరు పరిచయం చేశారు? పద్మసంభవుడు. వసుబంతు ఏ గ్రంథానికి వ్యాఖ్యానం రాశాడు? శతశాస్త్రం. బుద్ధునికి సంబంధించి చిహ్నాలు వాటి దశలను జతపరచడము. తామర పువ్వు బుద్ధుడి జననం. గుర్రం మహాభి నిష్క్రమణ. రావి చెట్టు జ్ఞానోదయం. చక్రం ధర్మచక్ర పరివర్తనం. స్తూపం మహాపరినిర్యాణం. బౌద్ధ సన్యాసులు విశ్రాంతి మందిరాలను ఏమంటారు? చైత్యం. చెయ్యి పైకెత్తి ఆశీర్వదించినట్లుగా ఉన్న మాంధాత శిల్పం ఏ ప్రాంతంలో బయలుపడింది? జగ్గయ్యపేట. నాగార్జునుడు పరిపాలన సంబంధ విషయాన్ని మరియు రస విధానం అనే అధ్యాయంలో రసవాద సిద్ధాంతం గురించి వివరించాడు. రసరత్నావళి. ప్రపంచంలోని పదార్థాల మధ్య గల సంబంధాలను వివరిస్తూ సాపేక్ష సిద్ధాంతం థియరీ ఆఫ్ రిలేటివిటీను పరిచయం చేసిన బౌద్ధ మతాచార్యుడు నాగార్జునుడు. నాగార్జునుడు శ్రీపర్వతంపై ఒక పెద్ద గ్రంథాలయంను నిర్మించి అనేక గ్రంథాలను సేకరించినట్లుగా ఎవరి రచనల ద్వారా తెలుస్తుంది? పాహియాన్. ఈ క్రింది వానిలో గాంధార శైలికి సంబంధించి సరికానేది గుర్తించము. కూర్చున్న భంగిమలో ఒక బోధకుడుగా కనబడతాడు. అది సరికాదు. మధుర శిల్పశైలికి సంబంధించి సరి అయినది గుర్తించము. ఆప్షన్స్ 1, 2, 3 కరెక్టే ఫ్రెండ్స్. శాతవాహనుల కాలంలో పల్లనాడు ఏ పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది? వజ్రాల పరిశ్రమ. శాతవాహనుల కాలంలో జైన మతాన్ని అనుసరించిన రాజు శ్రీముఖుడు. శాతవాహనుల కాలం నాటి పన్ను మరియు చెల్లింపు పద్ధతిని జతపరచము. బాగా. పండిన పంటలో 1/6 వంతు లేదా 18%. కర కూరగాయలు తోటలపై విధించే పన్ను. కారు కర నీటి తీరువ పన్ను. శుల్క కారు కర అంటే వృత్తి సంఘాల వారు చెల్లించే పన్ను. అలాగే శుల్క అంటే నీటి తెరువ పన్ను. బలి యజ్ఞ యాగాదుల సమయంలో రాజు ప్రజలపై విధించే పన్ను ఫ్రెండ్స్. శాతవాహనుల కాలం నాటి గ్రామ స్థాయిలో ఉండే అధికారులు వారి విధులను జతపరచము. ప్రతిహారి రాజు ఆదేశాలను గ్రామస్థాయికి తీసుకుపోవు అధికారి. లేఖ గ్రామస్థాయిలో ఉత్తర ప్రత్యుత్తరాలు. ముహతరహ
గ్రామాధ్యక్షుడు. మహాధారిక గ్రామ స్థాయిలో మత ధార్మిక వ్యవహారాలు. శాతవాహనుల రాజ్యంలోని రాష్ట్రాలను ఏమంటారు? ఆహారాలు. శాతవాహనుల కాలం నాటికి చెందిన అజంతా గుహలు ఏవి? 10, 12. దూపాడు బౌద్ధ క్షేత్రం ప్రకాశం జిల్లాలో ఉంది. మొదటి శాతకర్ణికి సమకాలికుడైన కళింగరాజు ఎవరు? కరవేల్డు. శాతవాహనుల కాలంలో శాశ్వత సైన్యాగారం ఉండే స్థావరం ఏమంటారు? కటకం. శాతవాహనుల కాలంలో అరికమేడు కంటే ముందు ప్రసిద్ధి చెందిన రేవు పట్టణం ఏది? కళ్యాణి. త్రిసముద్రేశ్వర అనే బిరుదు కలిగిన రాజు ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. ధాన్య కటక మహాచైత్యానికి శిలాప్రాకారాన్ని నిర్మించింది ఎవరు? నాగార్జునుడు. ఒకే ప్రాంతంలో 3-4 విహారాలు ఉండి అధ్యయనానికి ఉపయోగిస్తే ఆ నిర్మాణాన్ని ఏమని అంటారు? సంగారామం. నేత పని చేసుకునే వారిని కొలికులు అంటారు. శాతవాహనుల కాలంలో సన్నని వస్త్రాలను ప్రసిద్ధి చెందిన ప్రాంతం. నరసాల. శాతవాహనుల కాలం నాటి తాత్కాలిక సైనిక స్థావరం పేరు ఏమిటి? స్కందావరం. ఈ క్రింది సరిగా జత చేయనేది గుర్తించము. కొలికులు మేదరవారు. సగం సంస్కృతం సగం ప్రాకృతం పదాలున్న శాసనం. వృషభదత్తుని నాసిక్ శాసనం. పద్మభట్ట నందారకుడు ఎవరు మొదటి పేరు? కొండకుందాచార్యుని. శాతవాహనుల కాలానికి చెందిన ఏకైక రాతి గుహాలయం ఏది? గుంటుపల్లి. వడ్డమాను కొండ ఏ మతానికి చెందింది? జైన. శాతవాహన యుగంలో వెలువడిన గొప్ప తాత్విక గ్రంథం మాధ్యమిక. పంచష్టికయ అను గ్రంథ రచయిత ఎవరు? పద్మనంది. ప్రపంచంలోని మొదటిసారిగా ఓడలను తెరచాపలను రూపొందించి ఓడ బొమ్మలను లేదా నౌక చిహ్నాలను నాణేల మీద ముద్రించిన శాతవాహన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. క్రింది వాటిలో జైనాచార్యుడు కొండకుందాచార్యుని రచన కానిది? సృహల్లేఖ. శాతవాహన కాలం నాటి గుల్మిక అనే పదం దేనిని సూచిస్తుంది? గ్రామ పెద్ద. శాతవాహనుల కాలం నాటి ప్రసిద్ధ శివలింగం ఎక్కడ ఉంది? గుడిమల్లం. బౌద్ధ గ్రంథాల్లో ధాన్య కటకం గల పేరు ఏది? పూర్వ శైలం. కౌంట్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు? నాగార్జునుడు. శాతవాహన రాజు హలుడు బిరుదు ఏమిటి? కవివత్సల్యుడు. నవనగర స్వామి బిరుదు గల రాజు 2వ పులమావి. అభిధమ్మ కోశ రచయిత ఎవరు? అశ్వఘోషుడు. శ్వేతాంబర జయవల్లభుడు వజ్జలగ్గ ఏ గ్రంథాన్ని అనుకరించి రచించాడు? గాథా సప్తశతి. సుత్తనిపాతం అనే గ్రంథం ఏ మతానికి చెందింది? బుద్ధ. అమరావతి స్తూపంపై గల తెలుగు పదం ఏది? నాగబు. వాత్సాయన కామసూత్రాలు ఏ భాషలో రచించాడు? సంస్కృతం. భారతదేశపు ఐన్స్టైన్ 2వ బుద్ధుడు అని నాగార్జునుని అంటారు. రాజర్షి వధుగా వర్ణించబడిన శాతవాహన స్త్రీ ఎవరు? గౌతమి బాలశ్రీ. శాతవాహన యుగంలో పరిపాలన వ్యవహారిక భాష లిఖిత భాష రాజభాష ఏది? ప్రాకృతం. శాతవాహనుల కాలం నాటి సప్త గోదావరి అనే ప్రాంతం నేడు ఏ పేరుతో వ్యవహరిస్తున్నారు? ద్రాక్షారామం. భారతదేశ తర్కశాస్త్ర పితామహుడుగా ప్రసిద్ధి చెందింది ఎవరు? దిన్నాగుడు. నాగార్జునుడు సృహల్లేఖ అనే గ్రంథాన్ని రచించి ఎవరికి అంకితమిచ్చాడు? యజ్ఞశ్రీ. పంటలో రాజు భాగాన్ని ఏమని పిలుస్తారు? దేవమేయం. యజ్ఞశ్రీ శాతకర్ణిని 2 సార్లు యుద్ధంలో రుద్రదాముడు ఓడించినట్లు తెలియజేస్తున్న శాసనం గిర్నార్ శాసనం. 700 గాథలతో ప్రాకృతంలో గాథా సప్తశతిని సంకలనం చేసిన రాజు హలుడు. పాటలీపుత్రంపై దండెత్తి సుశర్మను వధించి మగధ సామ్రాజ్యాన్ని ఆక్రమించిన శాతవాహన రాజు మొదటి పులోమావి. ఆంధ్రులు స్థాపించిన మొదటి సామ్రాజ్యం ఏది? శాతవాహన సామ్రాజ్యం. ఆంధ్రదేశంలోని మొదటి నిర్మాణాలు ఏవి? రాక్షస గుళ్ళు. శాతవాహనుల కాలం నాటి చిత్రలేఖనాలు ఏ ప్రదేశంలో ఉన్నాయి? అజంతా. శాతవాహనుల కాలం నాటి ద్విభాష బైలింగ్వల్ శాసనాలు ఏ ప్రదేశంలో ఉన్నాయి? తమిళనాడు. ఆంధ్రదేశంలో అశోకుని ధర్మశాసనాలు లభించిన ప్రదేశం కానిది ఏది? కానిది బట్టిప్రోలు. శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామంను త్రిలింగములున్న దేశమే త్రిలింగ దేశం అని పేర్కొన్నది ప్రతాపరుద్రుడు. ఆచార్య నాగార్జునుడు గ్రంథాలన్నీ ఏ భాషలో ఉన్నాయి? సంస్కృతం. ఈ క్రింది వానిలో ఆచార్య నాగార్జునుడు రచన కానిది?
ఆయనాశారం. శాతవాహన కాలంలో లోహ పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది వినుకొండ. నిగమ సభల గురించి పేర్కొన్న శాసనం భట్టిప్రోలు. శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథాన్ని సంస్కృత భాషలో రచించాడు. సాంచి స్తూపానికి తోరణాలను చెక్కించిన శాతవాహన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. ఏ శాసనములను బట్టి బౌద్ధ భిక్షువులు ఎక్కడ సింహగోష్ఠిగా ఏర్పడినారు? భట్టిప్రోలు. జోగల్ తంబి వద్ద దొరికిన నెహపాను నాణేలపై ఏ శాతవాహన రాజు పునర్ముద్రించాడు? గౌతమిపుత్ర శాతకర్ణి. ఆంధ్రాలో లభించిన మొదటి శాతవాహన శాసనం ఏది? భట్టిప్రోలు శాసనం మొదటగా లభించింది. శాతవాహనుల కాలంలో 1/6 వంతు లేదా 18వ వంతు పన్ను వసూలు చేసేవారు. వీరు రోమన్ దేశస్థులతో వర్తక వ్యాపారాలు నిర్వహించేవారు. ఈ కాలంలో అంతర్జాతీయ ఓడరేవు కేంద్రం ఏది? అరికిమేడు. శాతవాహనుల కాలంలో నగర పాలకులను ఏ విధంగా పిలిచేవారు? మండలాధీశులను. శాతవాహనుల కాలంలో పట్టణాలను పాలించిన నిగమ సభల సభ్యులను ఏమంటారు? గహపతులు. భారతదేశంలో విద్యార్థులు సృహలేఖను కంఠస్థం చేస్తుండడం చూశానని రాసిన చైనా యాత్రికుడు ఎవరు? ఇత్ సింగ్. శాతవాహనుల కాలం నాటి వధిక అనే శ్రేణిని ఏమంటారు? వడ్రంగులు. శాతవాహనుల రాజులు తమ వ్యక్తిగత నామాలకు మాతృగోత్ర నామాలను ముందు చేర్చి చెప్పుకునే పద్ధతి ఎవరి కాలం ప్రారంభమైంది? గౌతమిపుత్ర శాతకర్ణి. వీరి కాలం నాటి గుల్మిక పదం దేన్ని సూచిస్తుంది? గ్రామ పెద్ద. మత్స్యపురాణం ఏ శాతవాహన రాజును మల్లకర్ణిగా పేర్కొంది? మొదటి శాతకర్ణిని మత్స్యపురాణం మల్లకర్ణిగా పేర్కొంది. ఆంధ్రాలో అతి ప్రాచీన బౌద్ధ స్తూపం ఎక్కడ ఉంది? భట్టిప్రోలు. ఫ్రెండ్స్, ఈ వీడియోతో 400 బిట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్ శాతవాహనుల నుండి. నెక్స్ట్ అయితే ఇక్ష్వాకుల టాపిక్ ఉంది. ఇక్ష్వాకుల టాపిక్ నుండి కూడా వీడియోస్ చేస్తాను. అలాగే మొత్తం అన్ని టాపిక్స్ని కూడా కవర్ చేస్తాను. మీరైతే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.